నిజానికి ఇది లవ్ జిహాదా కాదనేది ఆ అమ్మాయి ఎక్కడ లవ్ జిహాద్ అని రాయలేదు. అమ్మాయి ఏందంటే టెర్రరిస్టులకి నా కొడుకు నమ్మేస్తాడని రాసింది గానీ, ఇది లవ్ జిహాద్ ఇతను హిందువుల అమ్మాయిల్ని ట్రాక్ చేశాడని ఎక్కడ రాయలేదు. ఎందుకంటే చాలా డీటెయిల్‌గా రాసిన అమ్మాయి ఆ యాంగిల్ ఉంటే అది కూడా రాస్తది కదా! కాబట్టి ఇది లవ్ జిహాద్ కాకపోవచ్చు. అతనికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయా లేదనేది తేలాల్సి ఉంది. అట్లాగే పోలీసులతో సంబంధాల మీద కూడా ఎస్పీ గాని ఎక్కడా నోరు తెరవలేదు. ఆ లెటర్‌లో ఉంది. దానికి సమాధానం ఇవ్వాలి పోలీస్ ఆఫీసర్. ఆ లెటర్‌లో పోలీసుల మీద కూడా అభియోగాలు ఉన్నాయి. అవన్నీ కరెక్టా కాదనేది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనేది కూడా ఆయన చెప్పలేదు. క్లియర్‌గా అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పోలీసుల రోలు క్లియర్‌గా ఉంది దీంట్లో. అలాగే అతను ఇంత భయపెట్టడానికి అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి తెలియాలి. అతన్ని ఎన్‌కౌంటర్‌లో చంపేస్తే మాత్రం ఇవేవి బయటికి రావు. కేసు మాయమైపోతుంది. చాలా కేసులు మనం అలా చూస్తుంటాం. ఎందుకంటే ఎన్‌కౌంటర్‌లో చంపేసినాక ఇంకా ఆ కేసుకి సంబంధించి ఏం డీటెయిల్స్ బయటికి రావు. జనం కూడా అమ్మయ్య చంపేశారు అని ఒక ఇన్‌స్టాంట్ జస్టిస్‌తో హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అసలు విషయం ఏందంటే ఒక కాకినాడ లాంటి ఒక స్మాల్ టౌన్‌లో వాడేమి పెద్ద మల్టీ క్రోర్ బిజినెస్ ఉన్న వ్యక్తి కూడా కాదు. ఒక షూటింగ్ అకాడమీ నడిపేవాడు. వాడు ఒక అసిస్టెంట్ ఇంజనీర్ కుటుంబాన్ని ఈ స్థాయిలో గుప్పెట్లో పెట్టుకొని ఈ స్థాయిలో బెదిరించగలిగాడంటే అతని వెనకున్న శక్తులేంటి అది బయటికి రావాలి. అది నిజంగా బయటకు వస్తాయా, లేకపోతే అతని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కేసు క్లోజ్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే విక్టిమ్స్ వైపు నుంచి ఎవరు స్ట్రాంగ్గా లేరు. సో అది మేజర్ ప్రాబ్లం అనమాట. విక్టిమ్స్ వైపు నుంచి పొలిటికల్ పార్టీలు ఏవి ఇన్వాల్వ్ కాలేదు. విజయసాయి కూడా ఈరోజు మాట్లాడి వెళ్ళిపోతాడు, ఆయన దీని మీద కన్సిస్టెంట్గా. దీనికి కారణం సాదిక్ అనే ఒక షూటింగ్ ట్రైనింగ్ అకాడమీ నడిపే అబ్బాయి అనేది తెలిసింది. సో అంతవరకు అప్పుడు నౌకరాజు రాసిన సూసైడ్ నోట్లో కూడా అంతే ఉంది. ఈ సాదిక్ అనేవాడు నా కూతుర్ని బెదిరిస్తున్నాడు, మా ఫ్యామిలీని బెదిరిస్తున్నాడు, మా ఆస్తులు కాజేశాడు, అతని టార్చర్కి మేము భరించలేక ఆత్మహత్య చేసుకుందాం డిసైడ్ అయినాం అనేది నౌకరాజు లెటర్లో ఉంది. అయితే దాని తర్వాత అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఆ అబ్బాయి రియాన్స్ కార్తికేయ 10 ఏళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. అట్లాగే ఆ అబ్బాయి చెప్పిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఒక డిక్కీలో ఈ అమ్మాయి రాసిన లెటర్లు దొరికాయి. మొత్తం 5 పేజీల లెటర్ అది. అందులో చాలా డీటెయిల్గా ఉంది. ఆ అమ్మాయి రాసింది చూస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. తర్వాత ఏమైంది, సాదిక్ని పట్టుకోవడానికి కూడా ఒక 5 రోజులు, 5 రాష్ట్రాలు, 10 బృందాలు, ఇది ఒక సినిమాటిక్ చేజ్ అనమాట. దాన్ని చాలా ఎఫెక్టివ్గా చేశారు. అంటే ఒక సిట్ కూడా ఏర్పాటైంది బిందు మాధవ్ ఆధ్వర్యంలో, ఎస్పీ ఆధ్వర్యంలో. ఈ సిట్టు చాలా పకడ్బందీగా, నిజానికి అది కానీ ఇంకా డీటెయిల్గా చెప్తే చాలా ఉపయోగపడేది. ఎస్పీ అంత డీటెయిల్గా చెప్పలేదు. అయితే కొంతమంది దాంట్లో పాల్గొన్న వాళ్ళు లీక్ చేశారు, ఎలా పట్టుకున్నాం అనేది. అది సపరేట్గా ఒక స్టోరీ లాగా ఉంటుంది అనమాట, క్రైమ్ స్టోరీ లాగా. ఎందుకంటే సాదిక్ చాలా తెలివిగా 12:45 నైట్కి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. వాడు ఫోన్లు తీసుకెళ్ళలేదు, ఎటువంటి కార్డులు తీసుకెళ్ళలేదు, యూపీఐ పేమెంట్స్ లేవు. చాలా తెలివిగా చేసుకుంటా వెళ్ళాడు. అయితే ప్రతి తెలివైన క్రిమినల్ కూడా ఎక్కడో చోట క్లూస్ వదులుతాడు. కాబట్టి అతను చేసిన తప్పేమంటే ట్రైన్లో నుంచి వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేయడం, వాళ్ళ సిస్టర్కి అడ్వకేట్కి ఫోన్ చేశాడు. సో దాన్ని ట్రాక్ చేసి ఆ ఫోన్ అతన్ని పట్టుకున్నారు. ఫోన్ అతను కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఇతను కర్ణాటకలో వాడి స్టేషన్లో దిగాడు అని చెప్పారు. వీళ్ళేం చేశారంటే ఇతను ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళాడు కదా, ఆ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ ఫోన్లో ఎవరెవరు ఫ్రెండ్స్ లిస్టు, వాళ్ళు ఏ ఊర్లో ఎవరెవరు మొత్తం వీళ్ళు డీటెయిల్ కరెక్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళతో ఈ ట్రైన్ వెళ్ళే రూట్లో దగ్గర వీళ్ళు గెస్ట్ చేసి ఢిల్లీలో ఉన్నారు, మేరట్లో ఉన్నారు, తర్వాత కేరళలో ఉన్నారు, సోలాపూర్లో ఉన్నారు, వీళ్ళందరినీ ట్రాక్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. అంటే అతను వస్తే మీరు ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయాలనేది వీళ్ళు చెప్పారనమాట. సో ఒక బృందం ఏమో ఢిల్లీ వెళ్ళింది, ఒక బృందం వాడి వెళ్ళింది, ఫాలో చేస్తుంది. వాడి నుంచి సోలాపూర్కి బస్సులో వెళ్ళాడు, అక్కడ నుంచి ఢిల్లీలో వెళ్ళాడు, అక్కడ నుంచి మేరట్కి వెళ్ళాడు. మేరట్లో దొరికాడు. మేరట్లో ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళ కంట్రోల్లో ఉన్నాడు, పోలీసుల కంట్రోల్లో. అక్కడ లోకల్ పోలీసుల హెల్ప్ కూడా తీసుకున్నారు. 5 రాష్ట్రాల పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇలాగా అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. అతని ప్లాన్ ఏంటంటే కేరళకి వెళ్ళి అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనేది సాదిక్ ప్లాన్. అతనికి ముస్లిం ఫ్రెండ్స్ అయితే అన్ని చోట్ల ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు
విజయసాయి రెడ్డి దీంట్లో ఎంటర్ అయ్యాడు. ఆయన నిన్న వెళ్ళాడు అక్కడికి, వాళ్ళందరితో మాట్లాడాడు, వాళ్ళ బంధువులతో, ఆ బాబుతో. ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పాడు. ఆయన చెప్పినవి కొంత సంచలనంగా ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే ఇది క్లియర్గా లవ్ జిహాద్. ఇది లవ్ జిహాద్ అంటే మనకు తెలుసు, ముస్లిం యువకులు హిందూ యువతుల్ని ట్రాప్ చేసి వాళ్ళకి ప్రెగ్నెంట్ చేయడం, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఐఎస్ఐ లాంటివి అమ్మేయడం. కేరళ స్టోరీలో మనం డీటెయిల్గా చూస్తాం సినిమాలో. సో ఆ యాంగిల్ ఉందని చెప్తున్నాడు. 9 మంది టెర్రరిస్టులకి ఇతనికి లింక్ ఉందని చెప్తున్నాడు. ఇక్కడ ఆ అమ్మాయి లెటర్లో కూడా ఒక టెర్రరిస్ట్ పదం వాడింది. అమ్మాయి ఏం వాడిందంటే, సాదిక్ నన్ను బెదిరించాడు, నీ కొడుకుని తీసుకెళ్ళి నేను టెర్రరిస్టులకి అమ్మేస్తానని నన్ను బెదిరించాడు, అలాగే నన్ను ఇస్లాంలోకి కన్వర్ట్ కమ్మని నన్ను బెదిరించాడు, పుస్తకాలు కూడా ఇచ్చాడు చదవమని, ఇస్లాం దీంట్లో కన్వర్ట్ అవ్వమని అని 2 యాంగిల్స్ ఆమె రాసింది. అంటే ఇతనికి టెర్రరిస్టులతో సంబంధం ఉండి టెర్రరిస్టులకి నీ కొడుకుని అమ్మేస్తాను అన్నాడా, లేకపోతే ఊరికే బెదిరించాడా అనేది తేలాల్సి ఉంది. అట్లాగే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు పొలిటికల్ విమర్శ. అంటే ఈజీగా లవ్ జిహాద్ అనడం ఈజీ, కానీ లవ్ జిహాద్ అనడానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? 9 మంది టెర్రరిస్టులతో లింక్ ఉందని చెప్పడానికి ఆయన దగ్గర ఆధారాలు ఏంటి? అవేం బయట పెట్టలేదు. ఆయన అలా మాట్లాడుతున్నాడు, మరి పోలీసులకి ఎందుకు చెప్పలేదు? సో ఈ విజయసాయి రెడ్డి చెప్పిన యాంగిల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఇక పోలీసులు చాలా మితంగా మాట్లాడారు. అందరికి తెలిసిన విషయాలే చెప్పారు. వాళ్ళు కొత్తగా ఏమీ చెప్పలేదు. పోలీసులు మొత్తం విన్నాను. యాక్చువల్గా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, సాదిక్ని పట్టుకున్నాక వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమి కోర్టుకు పెట్టలేదు. కనీసం వాళ్ళ దగ్గర ఒక రోజు 1.5 డే పెట్టుకున్నప్పుడు అతని దగ్గర ఆల్రెడీ అనేక రకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయట పెట్టలేదు? దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, నిజంగానే టెర్రరిస్ట్ లింకులు ఉంటే ఇప్పుడే వీళ్ళు బయట పెడితే ఆ లింకుల్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇన్వెస్టిగేషన్ అవసరాల రీత్యా వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేయొచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, సాదిక్ మొత్తం వాళ్ళకి చెప్పుండకపోవచ్చు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ పోలీసులతో పరిచయాలు ఉన్నాయి. ఈఎంఐ రాసిన లెటర్లో కూడా ఎస్పీ ఆఫీస్లో గన్మెన్తో పరిచయం ఉంది, ఎస్పీతో పరిచయం ఉంది. యాక్చువల్గా వాళ్ళ సొంత భావన కూడా ఇతను తప్పుడు కేసులు పెట్టి ఇరికించగలిగాడు పోలీసులతో. ఆ అమ్మాయి రాసిన లెటర్లో అది కూడా ఉందన్నమాట. అంటే ఇతనికి పోలీసులతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలను ఉపయోగించుకొని అతను అంటే మామూలుగా అయితే ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో టార్చర్ చేస్తారు, పోలీసులు కొడతారు. వీడు కొట్టకుండా చూసుకొని ఉంటే అన్ని విషయాలు బయటకు వచ్చున్నావు. ఎందుకంటే కొట్టకపోతే వాడు ఎందుకు చెప్తాడు? చెప్పడు. సో ఆ రకంగా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వీళ్ళకి మొత్తం తెలియదా అనేది ఒకటి. ఇంకొక యాంగిల్ ఏంటంటే, ఇది లవ్ జిహాద్గా చిత్రీకరించి వాడిని చంపేస్తే మంచి పేరు వస్తుంది పోలీసులకి అన్న యాంగిల్లో. ఎందుకంటే ఇది రాను ఫస్ట్ అంత పెద్దగా పాపులర్ అవ్వలేదు, కానీ ఈ అమ్మాయి లెటర్ వచ్చిన తర్వాత మాత్రం అందరూ షాక్ అయ్యారు. అంటే వాడు ఇంత వేధించాడని ఎవరు అనుకోలేదు. అందరూ ఏమనుకున్నారంటే, ఈ అమ్మాయి తప్పు ఉంది, ఈ అమ్మాయి కూడా అఫైర్లోకి వెళ్ళింది, ఈ అఫైర్ను ఉపయోగించుకొని వాడు బెదిరించాడు, అంతవరకే ఉంది. ఇప్పుడు ఏంటంటే, వాడు జూలై 2న వీళ్ళ భర్తకి విషయం చెప్పాడు, వీళ్ళ కొడుక్కి విషయం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ అమ్మాయిని కంప్లీట్గా తన కంట్రోల్లో పెట్టుకొని కొడుతూనే ఉన్నాడు. జస్ట్ 10 రోజుల ముందు కూడా కొట్టాడు. నా బాడీ మీద ఇప్పటికీ గాయాలు ఉన్నాయని ఆ అమ్మాయి చెప్తుంది. అమ్మాయి లెటర్ చూస్తే చాలా హారిబుల్గా వాడు వ్యవహరించాడు. అంటే ఇంత హారిబుల్గా ఒక ఫ్యామిలీని, ఆ ఫ్యామిలీ ఏది నార్మల్ ఫ్యామిలీ కాదు. అసిస్టెంట్ ఇంజనీర్గా 10 ఏళ్ళుగా ఆయన పిఠాపురంలో పనిచేస్తున్నాడు. ఆయనకి యూనియన్స్ ఉంటాయి, ఆయన పరిచయాలు ఉంటాయి. అలాంటి ఒక పెద్ద ఫ్యామిలీనే అతను ఈ స్థాయిలో భయపెట్టగలిగి, వాళ్ళ ఇంట్లో అతనికి కెనడా నుంచి విషం తెప్పించి చంపేసి, వాళ్ళ కొడుకుని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని అంతా ఇంత స్థాయిలో బెదిరిస్తున్నాడంటే, అతని కాంటాక్ట్స్ పోలీసులతోనో ఇంకొకరితో లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యం ఎట్లా చేస్తాడు? అదన్నా ఉండాలి, లేదా టెర్రరిస్టులతో కూడా అతనికి సంబంధాలు ఏమన్నా ఉండొచ్చు. సో ఈ 2 యాంగిల్స్ని ఇప్పుడు బయటికి తీయాల్సి ఉంది. ఇవి కానీ తీయకుండా అతను కానీ ఎన్కౌంటర్లో చంపేస్తే ఇవన్నీ బయటికి రావు. సో పోలీసుల రోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్లో చంపేస్తారు. ఎందుకంటే చంపేస్తే తమ విషయాలు ఏవి బయటికి రావు. ఇదంతా లవ్ జిహాద్ల అకౌంట్లోకి వేసేద్దామని. నిజానికి ఇది లవ్ జిహాద్ కాదనేది ఆ అమ్మాయి ఎక్కడ లవ్ జిహాద్ అని రాయలేదు. అమ్మాయి ఏంటంటే, టెర్రరిస్టులకి నా కొడుకు నమ్మేస్తాడని రాసింది, కానీ ఇది లవ్ జిహాద్, ఇతను హిందువుల అమ్మాయిల్ని ట్రాక్ చేశాడని ఎక్కడ రాయలేదు. ఎందుకంటే చాలా డీటెయిల్గా రాసిన అమ్మాయి ఆ యాంగిల్ ఉంటే అది కూడా రాస్తుంది కదా. కాబట్టి ఇది లవ్ జిహాద్ కాకపోవచ్చు,